జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాటలో మూర్ఖులకు సలహా ముప్పుకే సుమ, అది ఎలాగో పాలపిట్ట కోతిముఖ కథ ద్వారా తెలుసుకుందాం. అది ఒక కొండవాలు ప్రాంతం. ఆ పక్కన ఒక గ్రామం. ఆ కొండవాలు ప్రాంతంలో ఒక కోతుల గుంపు ఉండేది. ఆ కోతుల గుంపు వారానికో 10 రోజులకో ఒకమారు సమీప గ్రామంలో చొరబడి దొరికినంత ఆహారం దొంగిలించి తెచ్చుకుని మళ్ళీ ఈ కొండవాలు ప్రాంతంలో దాక్కుని ఆహారం తిన్నంత తిని మిగిలిన దాన్ని దాచుకుని కొన్నాళ్ళ పాటు దాన్నే తినేవి. దాచుకున్న ఆహారం అయిపోగానే మళ్ళీ ఊరి మీద పడేవి. ఇది ఆ కోతుల మొక్క జీవన విధానం. ఈ కోతుల గుంపు ఉండే స్థావరం సమీపంలోనే ఓ చెట్టు మీద ఓ పాలపిట్టల జంట ఉండేది. ఈ కోతుల మంద చేసే కోతి చేష్టలు ఆ పాలపిట్టల జంటకు ఎంతో వినోదాన్ని ఉల్లాసాన్ని కలిగించేవి. ఇలా ఉండగా ఇంతలో చలికాలం వచ్చింది. సాయంకాలం అయ్యేసరికల్లా బాగా చలి వేస్తోంది. అలాంటి ఓ సాయంకాలం కొంచెం చలిగా ఉందనిపించి ఆ కోతులు చలి కాగితే బాగుండును అని అనుకున్నాయి. అనుకున్నదే తడువుగా ఆ కోతుల మంద అటు ఇటు వెతకసాగింది. వాటికి కొంచెం దూరంలో మినుగురు పురుగులు ఎగురుతూ కనిపించాయి. ఆ పురుగులు ఆ కోతులకు నిప్పు కణికల వలె కనిపించాయి. వెంటనే వాటి దగ్గరకు పోయి ఆ పురుగులనన్నింటినీ ఏరుకొని తీసుకొచ్చి ఒక దగ్గర కుప్పగా పోసి ఆ కుప్ప చుట్టూ తాము కూర్చుని చలి కాగసాగాయి. ఆ కోతులు ఆ పురుగుల నుండి ఏదో కాంతో వెలుతురో వస్తుంది, కానీ వేడి రాదు కదా. ఎంతసేపు ఆ పురుగుల చుట్టూ కూర్చున్నా ఆ కోతులకు చలి తీరడం లేదు. పాపం ఏం చెయ్యాలో అర్థం కాక ఆ కోతుల బుర్రలు గోక్కోసాగాయి. కోతులు ఈ అవస్థ చూసేసరికి పాపం ఆ మధ్య చెట్టు మీద ఉంటున్న పాలపిట్టలకు నవ్వు వచ్చింది. దాంతోపాటు జాలి కలిగింది. అయ్యో, ఈ కోతులు ఆ పురుగులనుకును నిప్పు కణికలు అనుకుంటున్నాయి. వీటికి నిప్పు వేయటం ఎలాగో కూడా తెలియదన్నమాట. వాటికి ఆ వివరాలన్నీ చెప్పి కొంచెం ఉపకారం చేసి వస్తా అని బయలుదేరబోయింది మగపిట్ట. కానీ ఆడపిట్టకు అది అంత మంచి పని కాదేమో అని అనిపించింది. అది తన జోడి మగపిట్టను వారించింది. వద్దయ్యా, వాటి జోలికి వెళ్ళవద్దు. అవి అసలే కోతులు. వాటికి విచక్షణ జ్ఞానం చాలా తక్కువ. వాటి మధ్యకు వెళ్ళి ఇప్పుడు వాటికి ఓ సలహా ఇవ్వటం అంత అవసరమా? వాటి మధ్యకు వెళితే అవి మనకు కూడా ఏమైనా అపకారం చేయవచ్చు కదా అని వారించే ప్రయత్నం చేసింది ఆడపిట్ట. పర్వాలేదులేవోయ్, అవి మరీ అంత మూర్ఖజీవులు కావు. చూస్తుండు, వాటికి నేను ఎలా వివేకం కలిగిస్తానో అని అంటూ మగపిట్ట ఆ కోతుల మంద మధ్యలో వాలింది. అసలే అవి కోతులు. నిప్పు కణికలు తెచ్చిపెట్టుకున్నా చలిపోవటం లేదే అని కొంచెం తిక్కగా ఉన్నాయి. ఆ పాలపిట్ట ఇంకా కొంచెం గుర్రుగా చూశాయి ఆ కోతులు. ఇదిగో, మీరు మధ్యలో కుప్పగా పోసుకున్నవి నిప్పు కణికలు కావు. అవి మునుగురు పురుగులు. వాటి వల్ల కొంచెం వెలుతురు వస్తుంది, కానీ వేడి రాదు. మీకు వేడి కావాలంటే ఎండుకట్టెలు తెచ్చుకొని చెకుముకి రాయితో నిప్పు రవ్వలు పుట్టించి ఆ కట్టెలను ముట్టించి ఆ మంటలలో చలి కాగాలి. అది చేయవలసిన పని అని గొప్పగా ఓ సలహా చెప్పింది. తమలాంటి బుద్ధిజీవులకు ఈ పాలపిట్ట సలహా ఇస్తుందా అని కోపం వచ్చింది ఆ కోతులకు. ఇంతలేవు, నువ్వు మాకు సలహా ఇచ్చేపాటి దానివా అని అంటూ ఆ పాలపిట్ట మెడలు విరిచి చంపేశాయి ఆ కోతులు. అప్పుడు ఆ జంటలోని ఆడపిట్ట, మూర్ఖులకు చెడ్డవారికి సలహాలు ఇవ్వటం మంచిది కాదయ్యా అని ఎంత చెప్పినా వినకుండా ఆ కోతులకు సలహా ఇచ్చి తన ప్రాణాలనే పోగొట్టుకున్న తన మగపిట్ట గురించి దుఃఖిస్తూ అక్కడ నుండి ఎగిరిపోయింది. ఎవరికైనా ఓ సలహా ఇచ్చే ముందు వాళ్ళకు మనం సలహా ఇవ్వదగునా కూడదా అని ఆలోచించాలి. అలాగే మనకు ఎవరైనా ఓ సలహా ఇస్తే అది యోగ్యమైనదా కాదా, దాన్ని మనం పాటించవచ్చునా లేదా, దానివల్ల మనకు ఏమైనా ప్రమాదం కలుగుతుందా అని ఇలాంటివన్నీ ఆలోచించాలి. లేకపోతే వాటి వల్ల మనకు ప్రమాదం తప్పదు. అవి నిరుపయోగం అవుతాయి. జై శ్రీమన్.